కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, నడక, వాకింగ్, సో ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది. వాకింగ్ మంచిగా చేయడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలి, ఏ టైంలో చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. వాకింగ్ గురించి చాలా వీడియోలు ఇచ్చారు, చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం కూడా. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాకింగ్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు వాకింగ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఎంతసేపు వాకింగ్ చేయాలి? సో అగైన్ మనము ఎందుకు వాకింగ్ చేయాలి, అది డయాబెటీస్కి ఎందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్. సో డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనము డయాబెటీస్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్ జనరల్ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం. దానికి సైన్స్ మనం చూస్తే బాడీలో ఫ్యాట్ శాతం పెరిగినందువల్ల ఇది సరిగ్గా పనిచేయదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మేము. అదే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు యాక్టివిటీ కోల్పోతారు. ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండలేరు, ఎక్కువగా లేలేరు, తిరగలేరు. సో ఆ కారణంగా కూడా ఇన్సులిన్ లెవెల్స్ సరిపడ్డ బాడీలో ఉండవు, కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మసిల్ అనేది తగ్గిపోద్ది. సో ఆ డిస్ప్రపోర్షనేట్ ఫ్యాట్ టు మసిల్ రేషియో ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయని విధంగా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే విధంగా చేస్తుంది. ఇవి దీని బేస్ అండర్లయింగ్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు వాకింగ్ గురించి వస్తే ఒక డయాబెటిక్ ఇండివిజువల్కి మినిమం రిక్వైర్మెంట్ 150 minutes పర్ వీక్. సో యావరేజ్ చొప్పున చూసుకుంటే మనము ఒక 3 kilometers పర్ డే అలా చేసుకుంటే సరిపోద్ది. ఈ 3 kilometersను కూడా మనము 30 minutesలో అయ్యేటట్టు చూడాలి. ఆ స్పీడ్లో నడిస్తే బాడీ మీద కాస్త ఫ్యాట్ తగ్గించే విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించారు. అట్లా కూడా ఉంటుంది డాక్టర్. మీరు సరదాగా ఒక పార్క్లో నడుచుకుంటా వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు, అది ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ఈ విధంగా మనము వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది. బట్ వై ఓన్లీ వాకింగ్ ఇన్ డయాబెటీస్, వై కాంట్ బి ఎనీథింగ్ ఎల్స్ అంటే ఏదైనా చేయొచ్చు, చేయడంలో తప్పు లేదు. వాకింగ్ ఎందుకు ఎన్నుకుంటామంటే ఈజీ టు డూ, ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎవరి తోడు అవసరం లేదు, సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. వేరే అదర్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇలాంటివన్నీకి మనకి ఎక్విప్మెంట్ కావాలి, ఆపోజిట్ పార్ట్నర్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ కారణంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ వాకింగ్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్ గురించి. అంటే ఫాస్ట్గా వాక్ చేయాలి. 3 kilometers అంటే 30 minutes అంటే ఫాస్ట్ వాక్ చేయాల్సిందే. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాక్. అంటే పెద్దవాళ్ళకి ఇది కొద్దిగా కష్టం అవుద్ది. ఆల్ ఏజెస్ని మనం కన్సిడర్ చేయాలి. పెద్దవాళ్ళకి కాస్త కష్టం అవుద్ది, కానీ ఆ టార్గెట్గా మనం గ్రేడెడ్ ఫ్యాషన్లో చేసుకుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. 10 నిమిషాల్లో చేయకపోతే 11 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఆ టార్గెట్ అనేది రీచ్ అయ్యే విధంగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి డాక్టర్ గారు, వాకింగ్ అనేది అంటే మనం చాలా మంది చూస్తాం మార్నింగ్, ఈవినింగ్ అట్లా కూడా వాక్ చేస్తారు. ఏ టైంలో వాకింగ్ మంచిది? ఐడియల్ టైం టు వాక్ ఈస్ ఇన్ ద మార్నింగ్. ఎందుకు కూడా చెప్తాను. ఒకటి, ఫ్రెష్నెస్ ఇన్ ఎయిర్. 2, ఎక్స్పోజర్ టు సన్లైట్. 3, థియరిటికల్గా రీసెర్చ్ పరంగా ప్రూవ్ చేసింది ఏంటంటే ఇలా మార్నింగ్ టైం వాకింగ్ చేసిన వాళ్ళల్లో మెమరీ కెపాసిటీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది నైస్ ఎన్వైరన్మెంట్లో. తర్వాత వీళ్ళల్లో నిద్ర ఆన్సెట్ బెటర్గా ఉంటుందని కూడా చూసారు. ఎందుకంటే నిద్రకు ముందు ఎక్సర్సైజ్ చేయమని మేము ఎప్పుడు చెప్పాం, ఒక 3-4 hours గ్యాప్ కావాలంటాం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే వాస్తవానికి వాతావరణంలో పొల్యూషన్ అనేది కాస్త ఎక్కువైంది. ఆ పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది ఎర్లీ అవర్స్లో, బికాస్ అదంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ అడ్వాంటేజెస్ మార్నింగ్ టైం వాకింగ్ చేయడం.
అట్లని చెప్పి మార్నింగే చేయాలని కాదు, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చేయండి. కానీ ఐడియల్ రికమెండేషన్ మార్నింగ్లో చేసిన దానివల్ల ఇలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రిఫర్డ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ చేస్తే మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా బెటర్గా ఉంటుంది. మార్నింగ్ అసలు ఎంటీ స్టమక్తో వెళ్ళాలా వాకింగ్? ఎంటీ స్టమక్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్. ఇదంతా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ ఫినామినా. ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. సో జనరల్ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్పేది, ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి. అవసరమైన చోట స్మాల్ అమౌంట్ ఆఫ్ స్నాక్, అంటే అది ఫ్రూట్ రూపంలో ఉంటే బెటర్ నా ఉద్దేశంలో. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ కొద్దిగా తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే ఆ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ఆ అమౌంట్ ఆఫ్ స్టమక్ ఫీలింగ్ మీకు సరిపోతుంది. మంచి పార్క్లోనే వాక్ చేయాలా డాక్టర్ గారు? ఐడియల్ థింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్ డ్రివెన్ రోడ్స్ మనవన్నీ. సో మీకు ఎక్కడ ఫ్రీ స్పేస్ దొరుకుతుందా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వాక్ చేయాలంటారు, నేనంటాను ఇంటి డాబా మీద వాక్ చేయండి, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరమే లేదు. మంచిదేనా? యూ కెన్ వాక్. కాకపోతే మామూలుగా రికమెండేషన్ ఏంటి, సాఫ్ట్ గ్రౌండ్ మీద ఎక్కువ వాక్ చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. సిమెంటెడ్ వాటి మీద జాయింట్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది గమనించారు. సో సాఫ్ట్ సర్ఫేస్ లైక్ లాన్లో, గ్రాసీ ఏరియాస్ ఇట్లాంటి వాటిలో నడిస్తే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ బెటర్గా ఉంటాయని కూడా గమనించారు. కానీ ఇక్కడ సేఫ్టీ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. పర్టికులర్గా ఇప్పుడున్న ట్రాఫిక్స్కి మనం ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఏదో వేరే వాటికి ఎక్స్పోజ్ కాకుండా అవ్వకుండా ఇలాంటివి సేఫ్ జోన్స్లో నడుచుకుంటూ అవసరమైన చోట ప్రికాషనరీ మెజర్స్, ఇప్పుడు అంతా సర్ఫేస్ సాఫ్ట్ కోటెడ్ సర్ఫేసెస్ దొరుకుతున్నాయి, అలాంటి సర్ఫేసెస్ మీద మనము నడుచుకుంటే సరిపోతుంది. ఒట్టి కాళ్ళతోని అంటే చెప్పులు లేకుండా నడిస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంటారు. చెప్పులు లేకుండా నడిస్తే బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడున్న మెటబాలిక్ డిసీజెస్లో పర్టికులర్గా ఎక్కడైతే ఈ విటమిన్ డిప్రవేషన్, మినరల్ డిప్రవేషన్, బోన్ డెన్సిటీ డిప్రవేషన్, ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మేము చూసే దాంట్లో ప్లాంటార్ ఫేషియైటిస్, నర్వస్ డిజార్డర్స్ ఇట్లాంటి వాటిల్లో చెప్పులు లేకుండా అనేది రికమెండ్ చేయడం తగ్గించేసాం. చెప్పులు వేసుకోండి, వెల్ ప్రొటెక్టెడ్, సాఫ్ట్, వెల్ కుషన్డ్ వేసుకుంటే మనకి ఇది వరకు ఉన్నట్టు ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్స్లో చాలామందికి డయాబెటిక్ ఫుట్ అనేది ఉంటుంది, డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉంటుంది, డయాబెటిక్ సర్క్యులర్ డిజీజ్ అంటే సర్క్యులేషన్ ప్రాబ్లం ఉండి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరిలో ఫుట్ వేర్ వేసుకున్నందువల్ల డయాబెటిక్ ఫుట్కి దారి తీసే లక్షణాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే కాళ్ళకి స్పర్శ తెలియదా డాక్టర్ గారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డయాబెటిక్ స్టేజ్ అండ్ ఆయనకున్న అసోసియేటెడ్ కండిషన్స్లో నర్వస్ డిజార్డర్ ఉందా లేదా అని. పెరిఫరల్ న్యూరోపతి అంటాం, అది చాలా ఫ్రీక్వెంట్గా డయాబెటిక్ పాపులేషన్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేక మనకి తెలియదు కాబట్టి డ్యామేజ్ జరగకముందే కాపాడుకోవడం బెటర్. కాబట్టి షూస్ వేసుకొని వెళ్ళండి అంటున్నాను. ఏదైనా అంటే దెబ్బ తగిలినా అంత త్వరగా మానదు తెలియదు. ఫస్ట్ చాలా మందికి దెబ్బ తగిలినట్టు కూడా తెలియదు. ఇంటికి వచ్చి ఏది రక్తం కారింది ఇక్కడ అని చూసుకోవడం చాలా మందిలో నేను నా క్లినిక్లో గమనిస్తుంటాను. సో ఏదైనా డయాబెటీస్కి వాకింగ్కి సంబంధం ఉంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా చాలా అవసరం. మీరు చెప్పిన పద్ధతిలో 30 minutes ఆఫ్ వాకింగ్ చేయాల్సిందే, 3 kilometers. సో పాటించాలని కోరుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే మంచిది, మంచి బ్రీజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే, ఈ డయాబెటీస్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్ పెట్టుకోకపోతే అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఆగకపోవడము, యూరిన్ లీక్ అవ్వడము, వెళ్ళేదాకా కూడా యూరిన్ ఆపుకోలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డయాబెటిక్ పేషెంట్స్లో ప్రత్యేకంగా ఉంటాయి అంటున్నారు. అంటే డయాబెటీస్ అనేది అంత ప్రభావం చూపిస్తుందా డాక్టర్ గారు? సో ఫస్ట్ ఏంటంటే డయాబెటిక్ డయాగ్నోసిస్లోనే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఒక సిమ్టమ్, ఒక క్రైటీరియా. ఓకే. ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువగా నీళ్లు తాగడం. సో సహజంగా ఏమవుతుందంటే కొద్దిగా సైన్స్ పరంగా చూస్తే హైపర్ ఆస్మలాలిటీ, హైపో ఆస్మలాలిటీ సైన్స్ ఇది.
అంటే షుగర్ ఎక్కువ ఉంటే హైపర్ ఆస్మోలారిటీ అంటారు, షుగర్ తక్కువగా ఉంటే హైపో ఆస్మోలారిటీ. అలా ఉన్నప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ మెకానిజం బాడీలో ఎక్కువగా జరుగుద్ది. అలా జరిగినప్పుడు యూరినేషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే షుగర్ని బయటికి పంపించే ప్రక్రియగా యూరినేషన్ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఎక్కడైతే షుగర్ పదార్థం ఉంటుందో ఎనీ ప్లేస్, మీరు చూడండి షుగర్ ఒక డ్రాప్ ఎక్కడైనా వేస్తే చీమలు చేరుతాయి, కాబట్టి అలాగే బ్యాక్టీరియా కూడా చేరుతాయి. బ్యాక్టీరియా చేరినప్పుడు ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఏరియా మైల ఉన్న ఏరియా. సో బేసిక్లీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్, బ్యాక్టీరియా ఉండేదానికి ఛాన్సెస్, కాబట్టి హై షుగర్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైనప్పుడు దీన్నే మేము యూరినరీ ఇన్ఫెక్షన్ అంటాం, యూటీఐ. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎనీ ఆర్గన్ ఫంక్షనాలిటీ అనేది కోల్పోతుంది. సో మీరు చెప్పిన విధంగా వివిధ రకాలుగా యూరినరీ ప్రాబ్లమ్స్ ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో వయసు క్రమేణా తీసుకుంటే ఎవరికైతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో యంగ్స్టర్స్లో ఎక్కువగా మంటగా ఉండడం, త్వరగా యూరిన్ రావడం, కొద్దిగా రావడం, మళ్ళీ వెంటనే పోవాలనిపించడం, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొద్దిగా పెద్దవాళ్ళని గమనిస్తే పెద్దవాళ్ళలో ఏంటంటే న్యాచురల్ పద్ధతుల్లోనే అవయాలు మొత్తం మారిపోయి ఉంటాయి, ఏజింగ్ ప్రాసెస్. దాంట్లో మగవాళ్ళలో పర్టికులర్గా ప్రాస్టేట్ కణం పెద్దగా అవడం అనేది కామన్. సో ఇలాంటి వాళ్ళల్లో ఇంకా తీవ్రత అనేది పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చడమే కాక యూరిన్ పోయే మార్గానికి అడ్డం ఉంటుంది, కాబట్టి ప్రాస్టేట్లో ఆ త్వరగా యూరిన్ బయటకు రాకపోవడం, ఎక్కువసేపు టాయిలెట్లోనే స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు రావడం, వచ్చినా కానీ సగమే రావడం, కాస్త మిగిలిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళల్లో కాస్త తీవ్రత ఎక్కువగా ఉండేదానికి ఎర్లీ ప్రజెంటేషన్కి కూడా కారణమవుద్ది. ఇదంతా డయాబెటిక్ చుట్టూ జరుగుతున్న యూరినరీ ప్రాబ్లమ్స్. డయాబెటీస్ వచ్చిందని తెలుసుకోవడానికి అప్పటిదాకా తెలుసుకోకపోయినా ఈ ఎక్కువసార్లు మూత్రానికి రావాల్సిన పరిస్థితి కూడా డయాబెటీస్ ఉందని తెలుసుకునే ఒక కారణం. అయితే నేను చాలాసార్లు చెప్పుంటాను, డయాబెటీస్ ద్వారా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. ఆ కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే దాంట్లో ఒక మార్గంలో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో ఆ కారణంగా కిడ్నీ ఏరియా అంతా డిస్టర్బ్ అయిపోద్ది, దాంట్లో వాపులు రావడం, దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది సెట్ అవ్వడం, దానివల్ల కిడ్నీకి డ్యామేజ్ జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్ డయాబెటీస్ మూలాన డైరెక్ట్గా కిడ్నీకి ఇంజురీ జరుగుద్ది. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని చూస్తే జెనెటో యూరినరీ సిస్టమ్ అంటే మూత్రం పోయే మార్గం మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈ డయాబెటీస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్లాడరు, కిడ్నీ తరచుగా మేము చూస్తూ ఉంటాం. అంటే కంట్రోల్లో మందులు వాడుతున్నా కానీ ఈ ప్రాబ్లం వస్తుంది డాక్టర్ గారు? అంటే మందులు వాడడంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి ప్రాబ్లం రాగానే మందుల షాప్కి వెళ్ళిపోయి బాబు నాకు ఇట్లా ఉంది ఏదో ఒకటి ఇవ్వండి అంటారు, అది తీసుకుంటారు. అది తీసుకొని ఏమవుతుందంటే ఇనీషియల్ పార్ట్లో వెంటనే వాళ్ళకి తగ్గిపోవడం జరుగుద్ది, ఎందుకంటే మందులు ఫ్రెష్గా వాడారు కాబట్టి. బట్ ఆ వాడడము సగం వరకే వాడి వదిలేస్తారు, కానీ రిలీఫ్ రాగానే అది మానేస్తున్నారు. అసలు ఎందుకు వస్తుంది, ఏ కారణంగా వస్తుంది, ఇది ఇన్ఫెక్షనా, హై షుగరా, ఇంకేదైనా ప్రాబ్లమా అనేది అనాలిసిస్ జరగదు అక్కడ, రిపీటెడ్గా జరుగుద్ది. నెక్స్ట్ టైం కూడా అరే మొన్న తగ్గిపోయింది కదా అని మళ్ళీ వెళ్తారు. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిన దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతుంది, తరగదు అది. అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుద్ది, డ్యామేజ్ టు ద సిస్టమ్, జెనెటో యూరినరీ సిస్టమ్ కూడా ఎక్కువ అవుద్ది. సో ఇలా చూస్తే తీవ్రత పెరిగింది, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి హాస్పిటలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత జనరల్గా ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు చెప్తున్నది అంటే కాస్త వాటర్ బాగా తాగండి. వాటర్ బాగా తాగితే మీకు డయాబెటిక్ కంట్రోల్ అడిక్వేట్గా ఉంటుందని చెప్తాం. ఈ వాటర్ వల్ల ఏమవుతుందంటే యూరినరీ క్లియరెన్స్, యూరినరీ డైల్యూషన్, యూరినరీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి, ఎందుకంటే డైల్యూట్ చేస్తున్నాం ఆ ఏరియానంతా, టాక్సిన్స్ అన్నీ బయట వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఈ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసే విధంగా తోడ్పడుతుంది. సో ఇది కూడా సింపులెస్ట్ టాస్క్ మనం చేయాల్సింది. మీరు వాటర్ తాగమంటే చాలామంది బియర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు,
కిడ్నీ స్టోన్స్ బయటికి పోతాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, యూరిన్ ఫ్లో ఎక్కువగా ఉంటుందని వస్తారా సో డాక్టర్ గారు మీరు ఎట్లా? మీరు చెప్పిన దానికి కొన్ని వాస్తవాలు మెడికల్గా కొన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ మనం డయాబెటిక్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి బియర్ పర్టికులర్గా ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి బియర్ వల్ల డెడ్ క్యాలరీస్ ఆర్ 0 క్యాలరీస్ ఎక్కువగా వస్తాయి, మ్మ్. వెయిట్ పెరుగుద్ది, మ్మ్. ఆల్కహాల్ మూలంగా లివర్ మీద ఎఫెక్ట్స్ పడతాయి, మ్మ్. ఆల్కహాల్ మూలంగా కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడతాయి. మరి ఈ అనర్థాలకు ఆన్సర్ ఎవరు చెప్పాలి? బియర్ ఒక్కటే కాదు కదా ఆన్సర్. అవును. సో మీరు అన్నట్టు ఒక కాంటెక్స్ట్ ఎక్కడ బియర్ తాగిన దానివల్ల స్టోన్ బయటకు వెళ్ళిపోద్ది అంటే అదొకటే, మ్మ్. మిగతావన్నీ కూడా మనకి మేజర్ క్రైటీరియా అవుతాయి. మ్మ్. సో షుగర్ స్పైక్స్ అవ్వడం, ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవడం, దెన్ కిడ్నీల మీద ఒత్తిడి రావడం, అండ్ పర్టికులర్గా డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్కి కనెక్షన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ పెరగడం, మ్మ్. వెయిట్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, ఎన్ని అనర్థాలు ఉన్నాయి చూడండి ఆ ఒక్క బియర్ గురించి మాట్లాడడానికి. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు ఆల్కహాల్ కానీ ఇలాంటి బియర్ కానీ అలాంటివి తీసుకోకూడదు అసలు, అంటే జనరల్ గా? దానికన్నా ఫస్ట్ స్టెప్ ఒకటి చెప్తాను. ఆ. వాళ్ళు వాడే ప్రతి మెడిసిన్, పేషెంట్స్ వాడతారు కదా డయాబెటిక్ మెడిసిన్, ఆల్కహాల్ తాగొచ్చా లేదో చూడండి, డెఫినెట్గా అన్సేఫ్ అని రాస్తుంటుంది. మ్మ్. మరి అట్లాంటప్పుడు తాగకూడదు కదా. జనరల్ గానే తాగకూడదు, ఇష్యూస్ వస్తాయి. డయాబెటీస్ అయితే ఇక ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మీరు అన్నట్లు ఇది ఆల్కహాల్ కానీ ఈ బియర్ కానీ తీసుకుంటే షుగర్ ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది, ఇంకా ఎక్కువ పెరుగుద్ది, దాని ద్వారా జరిగే డ్యామేజ్ కూడా పెరుగుద్ది. టాబ్లెట్స్ అసలే వేసుకోకూడదు ఒకవేళ వాళ్ళు ఏదైనా సందర్భంలో తీసుకుంటే. టాబ్లెట్ వేసుకొని అది మానేయడం మంచిది. మనం ఉల్టా చెప్పడం కన్నా ఆల్కహాల్ అవాయిడ్ చేయడం అనేది 100% బెటర్. డిహైడ్రేషన్ అవుతుందా డాక్టర్ గారు, ఎట్లాగా అసలు? ఆల్కహాల్ వలన, ఆల్కహాల్ వల్ల డెఫినెటివ్ డిహైడ్రేషన్ ఏంటంటే, ఆల్కహాల్ చేసే ప్రక్రియ ఏంటంటే ఈ కిడ్నీస్ మీద దాని ఎఫెక్ట్ ఇండ్యూసెస్ డయాలిసిస్ అంటాం, అంటే మూత్రం పోయే విధంగా తయారు చేస్తుంది. సో వీళ్ళు కన్సంప్షన్ తీసుకుంటున్నా కానీ మోర్ అమౌంట్ ఆఫ్ యూరిన్ బయటకు వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఆ సిస్టమ్ అలా పనిచేస్తుంది. ఆ డైరెటిక్ సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తుంది, బ్రెయిన్లో స్టిమ్యులేషన్ జరగడం కానీ కిడ్నీలో ఫంక్షనింగ్ జరగడం కానీ మార్పులు తీసుకొస్తుంది ఆల్కహాల్. ఆ కారణంగా యూరినేషన్ ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళకి డిహైడ్రేషన్ గురయ్యే విధంగా చేస్తుంది అది. ఇప్పుడు ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వేధిస్తున్నాయి, లేదా యూరిన్ ఎక్కువసారి వెళ్ళాల్సి వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇది రిపీటెడ్గా వస్తుందా రావట్లేదా. నెంబర్ 2, ఇది ఇన్ఫెక్షన్కి రిలేటెడా, షుగర్కి రిలేటెడా, ఆర్ ప్రాస్టేట్కి సంబంధించి ఏంటి అని. నెంబర్ 3, అప్రాపరేట్ యాంటీబయాటిక్ ఇది వరకు వాడున్నారా వాడలేదా, నేను చెప్పిన విధంగా ఫార్మసీ ద్వారా తీసుకున్నారా అనేది చూసుకో. నెంబర్ 4, అవసరమైన చోట ఈ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా ఉందా లేదా. నెంబర్ 5, బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కొన్ని డైరెటిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే మూత్రము ఎక్కువగా అయ్యే విధంగా ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాని కారణంగా ఈ ప్రాబ్లం వస్తుందా. సో ఇలా అనలిటికల్గా చూసుకొని దీనికి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటనేది ఆ ఎక్స్పర్ట్ ద్వారా దాన్ని డిసైడ్ చేసి తీసుకోవడమే ఒక కరెక్ట్ అప్రోచ్. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలామంది కూడా ఎలా ఆలోచిస్తారంటే, షుగర్ ఉంది ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అనే ధోరణిలో ఇది కామనే అనుకుంటారు, కానీ అది అసలు కామన్ కాదు. డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అంశం అది. సో లేట్ చేశారంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించడం, రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి దారితీస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే.